హాయ్ అండి, అందరికీ నమస్కారము. రోజు బండ్లలో 2 టెంపరేరీ డోర్లు పెట్టడానికి వచ్చానండి. ఇది మా పాత బిల్లర్ గారిది. ఒక సింగిల్ డోరు, ఒక డబుల్ డోరు. దానికి ఏమేమి హార్డ్వేర్ కావాలో ఒకసారి చూద్దాం రండి. హార్డ్వేరు ఇవన్నీ 5 ఇంచెస్ ఇంచెస్. ఈ డబుల్ డోర్కి 6 వస్తాయి, ఒక్కొక్క డోర్కి 3 ఇవన్నీ. ఇదేమో 4 ఇంచెస్ ఇంచెస్. ఇవి సింగిల్ డోర్కి 3 వస్తాయి. ఈ టవర్ బోల్డ్ వచ్చేసి డబల్ డోర్కి అండి. ఇంకా 2 తీసుకొస్తానన్నారు. ఇవి ఆల్ డ్రాప్, ఒకటి ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఒకటి బ్యాక్ సైడ్. సింగిల్ డోర్ ఒకటి, డబల్ డోర్ ఒకటి. ఇది ఫస్ట్ నేను సింగిల్ డోరు సెట్ చేసుకుంటున్నానండి. సార్ దీన్ని మనం సెట్ చేసుకుని ఎంత హైట్ ఉందో, విడ్త్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని కటింగ్ చేసుకున్న తర్వాత ఇవి టెంపరీ డోర్లే కదండి, అందుకే పెద్ద కాస్ట్లీ ఏం తీసుకురాలేదు. మామూలు నార్మల్ డోర్లు, ఫ్రెష్ డోర్లు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ తీసేసి మేము పర్మనెంట్ డోర్లు, టేక్ డోర్లు పెడతాము. అందుకే కొంచెం టైం పడుతుంది. ఇవి ఎందుకని ఇంత అర్జెంటుగా పెట్టేస్తారంటే, ఇది లోపల బిల్డింగ్ వైరింగ్ చేశారండి. నైట్ టైం వైర్లు బోర్డులోకి కట్ చేసుకుని వెళ్ళిపోయారండి. చాలా చోట్ల హైదరాబాద్లో ఇలాగే జరుగుతున్నాయండి. డోర్లు పెట్టుకోకుండా వైరింగ్ చేస్తుంటే దొంగలు వచ్చి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా కట్టేసిపోతున్నారు. మళ్ళీ బిల్డర్లు దానివల్ల చాలా నష్టపోతున్నారు. ఎలక్ట్రికల్ వర్క్ చేసిన వాళ్ళు కూడా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. దానికోసమని ముందుగా డోర్లు మళ్ళీ ఇంకో ప్రాబ్లం రాకుండా ఫస్ట్ టెంపరీ డోర్ లోపల ఎవరు ఎంటర్ అవ్వకుండా ఫస్ట్ లోపల టెంపరీ డోర్లు పెట్టిస్తున్నారండి. సింగిల్ డోరు సెట్టింగ్ అయిపోయిందండి. అసలు మేము ఒరిజినల్గా పర్మనెంట్గా డోర్లు సెట్ చేసిన తర్వాత దాన్ని బిగించేటప్పుడు ఏం చేస్తామంటే, కదండి, ఇంజిన్స్లో గోడీ సైడ్ వేస్తాం. గోడీ సైడ్ వేసి డోర్ కూడా కొప్పు తీస్తాము, అటు గుమ్మాన్ని కూడా కొప్పు తీసి పర్మనెంట్గా పర్ఫెక్ట్గా తీస్తాము. ఇది టెంపరీ డోర్ కాబట్టి డోర్ బ్యాక్ సైడ్ ఇంజిన్స్లు బిగించేసి, టెంపరీ కాబట్టి అటు డోర్కి డ్యామేజ్ అవ్వకుండా, అటు గుమ్మానికి డ్యామేజ్ అవ్వకుండా దీనికి ఒక స్క్రూలు కూడా చాలా తక్కువ బిగిస్తాం. ఈ డబల్ డోర్ అండి, హైట్ వచ్చి 8 అడుగుల 3 అంగుళాలు ఉంది. కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం కట్ చేసుకుని బిగించుకోవాలండి. ఇవి 2 డోర్లు కాబట్టి దీన్ని 2 డోర్లు కూడా బరాబర్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా దానికిలాగే బ్యాక్ సైడ్ ఇంజిన్స్ వేసి దీన్ని ఫిట్టింగ్ చేస్తాము. ఇవి కూడా టెంపరీ డోర్లేనండి, అందుకని మేము కూడా బ్యాక్ సైడ్ తర్వాత దీన్ని తీసేసి మళ్ళీ పర్మనెంట్గా టేక్ డోర్లు బిగిస్తాం. కార్పెంటర్ అయినా చేస్తానండి. హైదరాబాద్లో ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తాను. డోర్ల వర్క్ కానీ, కబోర్డ్ల వర్క్ కానీ, డోర్ల ఫిట్టింగ్ కానీ, ఎవరికైనా ఆల్ ఓవర్ కార్పెంటర్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము వస్తామండి. డోర్ల ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయిందండి. డబుల్ డోర్ వచ్చి డోర్ అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత హార్డ్వేర్ కూడా గడిలు వేసి కంప్లీట్ చేస్తామండి. ఇది డబుల్ డోర్. సైడ్ వచ్చి సింగిల్ డోర్ అండి. సింగిల్ డోర్